సరిహద్దుల్లో మొహం పచ్చడి చేస్తున్న చాలదన్నట్లు ప్రపంచ వేదికపైన పాకిస్తాన్ చేతులారా పరువు తీసుకుంటుంది. ఐక్యరాజ్య సమితిలో అనవసరంగా కెలికి మరీ చివాట్లు పెట్టించుకుంటుంది. ప్రపంచ శాంతిపై చర్చ జరుగుతున్న సమయంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి తన శాడిజాన్ని బయట పెట్టుకుంది. దీనిపై భారత్ కూడా గట్టిగానే రియాక్షన్ ఇచ్చింది. అసలు పాక్ ప్రతినిధి ఏమన్నారు? భారత్ ప్రతినిధి పర్వతనేని ఎలా కౌంటర్ ఇచ్చారు? ఇతడే పాక్ ప్రతినిధి ఆసిం ఇఫ్తఖార్ అహ్మద్. ఐక్యరాజ్య సమితిలో నాలుకతో బ్రేక్ డాన్స్ చేయించి ఘాట్లు పెట్టించుకున్నాడు. మన దేశంపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకొని చేతులారా ప్రపంచ వేదికపై పాక్ పరువు తీసుకున్నాడు. పాకిస్తాన్ శాంతిని స్థిరత్వాన్ని కోరుకుంటుందని, మిషన్ గన్ల నుంచి పూలు కూడా పూస్తాయని చెప్పుకొచ్చాడు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేసిందంటూ జమ్మూ కాశ్మీర్ ఎపిసోడ్ ఇంకా చల్లారా లేదని సన్నాయి నొక్కులు నొక్కాడు. అక్కడే ఉన్న భారత్ ప్రతినిధి పర్వతనేని హరీష్ ఆసిమ్కు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ఇటు జమ్మూ కాశ్మీర్, లడాక్ భారత్లోనివేనని, తమ దేశాన్ని అటాక్ చేయడం పైన పాకిస్తాన్ ఫోకస్ ఉంటుందని చెప్పారు. 65 ఏళ్ల కిందట ఎంతో స్నేహపూర్వకంగా చేసుకున్న భారత్ సింధు జలాల ఒప్పందంపై ఇలా మాట్లాడటం సరికాదన్నారు. తమ దేశంపై వేల సార్లు ఉగ్రదాడులకు పాల్పడి యుద్ధాలకు దిగి ఒప్పందాన్ని ఉల్లంఘించి 10,000 మందికి పైగా పొట్టన పెట్టుకోవడమే కాకుండా ఏమీ ఎరగనట్లు నంగనాచిలా మాట్లాడటం పాక్ ప్రతినిధికే చెల్లిందని వార్తలు పెట్టారు. పహల్గాం దాడిని కూడా ప్రస్తావిస్తూ మీ కుటిల బుద్ధి మీరే ప్రపంచానికి తెలిసేలా చేసుకున్నారని అటాక్ చేశారు. పాకిస్తాన్కు భారత్ ఎప్పుడూ భయపడదని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటుందని హరీష్ బదులిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపించి రక్షణ దళాల చీఫ్ ఆసిం మునీర్కు సర్వ అధికారాలు అప్పగించిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని పాక్ ప్రతినిధికి చెమటలు పట్టించారు. ఇంటా బయట రచ్చకెక్కిన పాకిస్తాన్ ఈ ఉదంతంతో బజారున పడినట్లయింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.